చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. కనీసం 100 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఆ ఎన్నికలు జరిగితే అడ్రస్ లేకుండా పోతారు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చిన్న చితక సర్వే అనలిస్టులు అనబడే వాళ్ళే ఏవో ఫలితాలంటూ ప్రకటించుకుంటూ వచ్చారు. క్షేత్రస్థాయికి వెళ్తే ఆ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఇంటింటికి ప్రభుత్వం అని వెళ్ళమంటే ఇంటింటికి టీడీపీ అయింది. ఆ ఇంటింటికి టీడీపీ కూడా వెళ్ళలేని పరిస్థితి. జనాలు ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు. ఏదో నామకే వస్తే వెళ్ళాలి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లను చూజ్ చేసుకొని పోతూ ఉన్నా ఏం మా ఇల్లు కనిపించడం లేదా అని చెప్పి పిలిచి చెడా మడ వాయించేస్తున్నారు ఎమ్మెల్యేలను. చాలామంది అసలు ఆ కార్యక్రమానికే పోవట్లేదు. సో అన్ని వైపుల నుంచి వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నప్పుడు సొంత క్యాడర్ కూడా ఈ వ్యతిరేకతను డైజెస్ట్ చేసుకోలేక అరే మనం ఏమో అనుకుంటే వీళ్ళు ఇంకేదో పరిపాలిస్తూ ఉన్నారు అని సొంత క్యాడర్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది. సో దీన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం మరో ప్లాన్ బితో వస్తూ ఉన్నారు. మొన్న ఏమంటారు 164 సీట్లు వస్తాయని చెప్పి కరెక్ట్గా అదే నంబర్ చెప్పినటువంటి అదేదో ఒక సర్వే ఉంది కదా, ఒక సర్వే, ఆ సర్వే వాళ్ళనే అంటే అప్పుడు కూటమి క్యాడర్ ఎవరైతే ఉంటారో 164 అని చెబితే నమ్మారు కదా, కరెక్ట్ చెప్పారని చెప్పేసి వాళ్ళ మీద ఒక పాజిటివ్ అభిప్రాయం ఉంటుంది కదా. అందుకని వాళ్ళనే మళ్ళీ రంగంలోకి దించి అదిగో 10 మందో 15 మంది మీద వ్యతిరేకత ఉంది, అది కూడా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతే కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు అని చెప్పి ఒక సర్వే నివేదికను ఈరోజు రేపు విడుదల చేయించబోతూ ఉన్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సొంత సర్వే సంస్థ ఏదైతే ఉందో, సొంత కన్సల్టెంట్ రాబిన్ శర్మ తన దగ్గర నుంచి కూడా ఒక సర్వే నివేదికను ఈరోజు రేపు విడుదల చేయించబోతున్నారట. అంటే ప్రభుత్వానికి ఆ నివేదిక చేరబోతోంది. కూటమి పార్టీల ఇంటర్నల్ సర్కిల్స్లో దాన్ని ఫుల్ సర్క్యులేట్ చేయబోతూ ఉన్నారు. అంటే మన ప్రభుత్వం మన పార్టీల మీద వ్యతిరేకత లేదు, ఉన్నది 10 మంది మీదే 15 మంది మీదే, ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం అంతా ఫాల్స్, కరెక్టో కాదు అని చెప్పి ఆ సర్వే నివేదికల పేరుతో సర్క్యులేట్ కాబోతూ ఉన్నాయి. సరే, ఒట్టిగా అదొకటే ఉండే బాగోదు కదా, వ్యతిరేకత క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది కదా, దానికి కారణాలు కూడా ఇంకొకటి వాళ్ళు యాడ్ చేయబోతున్నారట. అందులో దాని కారణాలను కూడా ప్రచారంలోకి తీసుకురాబోతున్నారు. ఏమని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా బలంగా ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ జనసేన సోషల్ మీడియా వెనకబడ్డారు. సో ఇప్పుడు మనం చేసిన మంచిని కూడా జనంలోకి వెళ్ళలేకుండా ఉన్నాం, మనకున్నటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళ బలం సరిపోవట్లేదు, టీడీపీ జనసేన సోషల్ మీడియా ఎక్కువ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రచారం చేయాలి. సో వైసీపీ సోషల్ మీడియా అంశాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాని ఢీకొట్టాలి అంటే కేసులను మరొకటనో చెప్పి దానివల్ల ప్రయోజనం లేదు. మన సోషల్ మీడియా మనం చేసే మంచిని ఎక్కువ ప్రచారం చేయాలి. ఫస్ట్ మనం కనుక వైసీపీ సోషల్ మీడియాను సమర్థవంతంగా ఢీకొట్టగలిగితే కూటమి పార్టీల మీద వ్యతిరేకత కొంతవరకు తగ్గుతుంది అని వీళ్ళు నివేదికలు అందించబోతున్నట్లు వాళ్ళ మీడియాలోనే వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ప్రభుత్వం చేసే మంచిని జనంలోకి వెళ్ళనీయకుండా చేస్తుంది అని. సో కాబట్టి టీడీపీ జనసేన సోషల్ మీడియా వైసీపీకి ధీటుగా ప్రభుత్వం చేసే మంచిని జనంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి వీళ్ళు నివేదికలే వాళ్ళు సొంత ఇవ్వబోతున్నారట. సొంత మనుషులు కదా, సొంత నివేదికలు అంటే వ్యతిరేకత ఏమి ఎక్కువ లేదు, ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది అని. సో దట్ సొంత పార్టీ క్యాడర్ చేజారకుండా కాపాడే ప్రయత్నం.